హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో మాస్ మహారాజ్ రవితేజ ఎన్నో సినిమాలు చేసుకుంటూ ఇప్పటికీ కూడా తన హయాంను అలాగే కొనసాగిస్తున్నారు. అందులో గెలుపు ఓటమిలతో సంబంధం లేదు. ఇప్పటిదాకా ఎన్నో సినిమాలతో మనల్ని సంవత్సరం పొడుగునా కూడా పలకరిస్తూనే ఉంటారు రవితేజ. ఇప్పుడు ఇంకొక కొత్త సినిమాతో అసలు ఎవరి ఊహకి అందని విధంగా అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ. సో ఇప్పుడు శివ నిర్మాణ దర్శకత్వంలో ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఇరుముడి అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు దాకా రవితేజని చూసిన యాంగిల్ వేరు, ఇందులో చూడబోతున్న యాంగిల్ వేరని క్లియర్గా ఆ గ్లిమ్స్ కానీ లేకపోతే దాని నుంచి వస్తున్న టీజర్ లుక్ కానీ అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో ఒక పాప కూడా ఉండబోతుంది. కంప్లీట్లీ ఇది ఒక ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంటల్ మూవీగా. సో ఆ అమ్మాయి తన్ని శబరిమలై వెళ్ళు అయ్యప్ప స్వామి మాలేసుకో అని అడిగినందుకు గాను ఆయన ఆ మాలేసుకున్నట్టు అలాగే ఆ డాటర్ అడిగిన కోరికని నెరవేర్చే విధంగా ఒక తండ్రి పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఇందులో ఎమోషన్స్తో పాటు అలాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ సన్నివేశాలని కూడా పూర్తిగా ఉంచినట్టుగా తెలుస్తుంది. సో శివ నిర్మాణ కథను అందిస్తున్నాడంటేనే ఖచ్చితంగా అది ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కేలాగా అలాగే ఆ ప్రేమ భావోద్వేగాల్ని కూడా ఎంతో బాగా వ్యక్తపరిచేలా ఉంటాయని మనకు తెలిసిన విషయమే. అదే నేపథ్యంలో ఇరుముడి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఇప్పుడు ప్రేక్షకులు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు తీసినప్పటికీ కూడా రవితేజకి ఆశించిన స్థాయిలో అయితే హిట్ అయితే రాలేదు. మరి ఈ సినిమాతో అయినా ఆ రేంజ్కి వెళ్తాడు, శివ నిర్మాణ కథ అందిస్తున్నాడంటే ఖచ్చితంగా అది బాగుంటుందని అయితే ప్రేక్షకులు అనుకుంటున్నారు. అది కూడా ఒక కొత్త కాన్సెప్ట్గా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఇరుముడి కట్టు శబరిమల ఎక్కు అనే పాటగా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీని లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని, ఎంతో ఆకర్షణగా ఉన్నాయని, పాట వినిపిస్తున్నంత సేపు కూడా అయ్యప్ప స్వామి మాయలోనే మనం ఉంటామనే నేపథ్యంలో ఈ పాట అంతా కూడా కొనసాగింది. అండ్ నిజంగా ఇప్పుడు దాకా మనకి డివోషనల్ సాంగ్స్ చాలా ఉన్నాయి. రానున్న రోజుల్లో అయ్యప్ప స్వామికి సంబంధించి ఈ పాట కూడా తరతరాలు వినిపించబోతుంది అన్న విషయం అయితే ఆ లిరిక్స్ వింటుంటేనే అర్థమవుతుంది. సో ప్రేక్షకుల్ని మనసుల్ని తాకిన ఈ పాట రానున్న రోజుల్లో సినిమా నుంచి వస్తున్న అప్డేట్ పరంగా ఏ రేంజ్లో రవితేజ ప్రేక్షకుల్లో ఇంకొంచెం మెప్పును పొందుతారు, ఏ రేంజ్లో సినిమా హిట్ అవుతుంది అన్న విషయం అయితే వేచి చూడాల్సిందే. ఈ సినిమాని అయితే ప్రస్తుతం ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా అయితే చిత్ర బృందం ప్రకటించింది. మరి రవితేజ చేస్తున్న ఈ ఇరుముడి గురించి మీకున్న ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.